ఎవరు నీవో? మొగోడివి. మొగడైతే నాకేంద్రా? ఈ అమ్మాయి నీకు కావాలా? ఇప్పుడు దీన్ని నా కోరికలన్నీ తీరినాక ఉంటే ఉంటది పోతే పోతే. నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు ఈమెతో? నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావా? అంతేగా అంతేగా. అది ఏ ఊరు అనుకుంటున్నావు? నేను ఒక బుర్ర కథలు చెప్పుకునే గుర్రోని. బుర్ర కథలు చెప్పే బుర్రోడివా? గుర్రోని. ఒళ్ళు మండుతుందన్నయ్యా. ఒళ్ళు మండుతుందంట. చూసావా? దయ్యానికి అమ్మాయి కావాలంట, ఒంటరిగా ఉన్న స్త్రీలు కావాలంట. ఒరే నీకు అసలు కొంచెమైనా బుర్ర ఉందా? మీరే అంటారు కదా చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు, ఒకవేళ దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్తారని. సో మీ లెక్కల ప్రకారం చనిపోయిన వాళ్ళు వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోవాలి. మరి ఈ మధ్యలో పట్టుకునే దెయ్యాలని ఎక్కడి నుంచి వస్తున్నారా? మీరు పెడుతున్నారా? వాడు ఏమంటున్నాడు, నేను బుర్ర కథలు చెప్పుకునే అబ్బాయిని, నాకు ఈ అమ్మాయి నచ్చింది కావాలి అంటున్నాడు. ఓకే, చిన్న చిన్న ఇళ్ళలో ఉండి ఏదో సరదాగా ఇలా దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు అంత నచ్చేసినప్పుడు స్టార్ హీరోయిన్లు ఉంటారు కదా, పిక్కల దాకా నిక్కర్లు వేసుకుని మంచి ఎనర్జీగా ఎక్స్పోజింగ్తో పెద్ద పెద్ద హీరోయిన్లు ఉంటారు కదా, వాడు ఆత్మీయ కదా ఎక్కడికైనా వెళ్ళగలరు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదురా? వాళ్ళు మీ చర్చికి రాలేరు కదా. అది కరెక్టే. ఒకప్పుడు దొంగ స్వామీజీలు ఉండేవారు, వాళ్ళు అయిపోయారు. మళ్ళీ కొన్నాళ్ళు గద్దెలని శకునాలు చెప్తాం, అమ్మవారు పూనేస్తుందని కొంతమంది వచ్చి అలాగే ఇందులు పరువులు అయి తీసేవారు, వాళ్ళు అయిపోయారు. ఇవన్నీ పోయాయి, పర్లేదు అనుకునేసరికి మీరు వచ్చారు. ఏదో ఒక బూటకం ఒకరిని తీసుకురావడం, వాళ్ళ చేత ఇవన్నీ చెప్పించడం. ఎందుకురా ఇవన్నీ సిగ్గులేని పనులు?